కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధి కోసం మహానిశలు కృషి చేస్తుందని సిద్దిపేట కాంగ్రెస్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 12 గురువారం రోజున కాంగ్రెస్ ఎస్సీసీఎల్ రాష్ట్ర చైర్మన్గా ఖమ్మంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలయ్య, యేసు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా గౌరవనీయులు పెద్దలు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు శాసనసభ సభ్యులు రేపు అంటే ఈ నెల 12 తారీఖున గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ, అన్ని కులాలు ఏదైతే 59 కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దళితులే కాకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి దళితులకు పెద్దపీట వేస్తూ దళితులను ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆదుకున్న పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. గన్ పార్క్లో ఉన్నటువంటి ఏదైతే అమరవీరుల స్తూపం ఉన్నదో, అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్లో గౌరవనీయులు పెద్దలు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా వస్తున్నారు. గ్రామాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులకు, ఎస్సీ డిపార్ట్మెంట్ గ్రామాధ్యక్షులతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.